కొన్నిసార్లు కొన్ని వైద్య అద్భుతాలు చూసినప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. అసలు ఇలాంటి ఆపరేషన్ సాధ్యమేనా అనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి అద్భుతాలు మన దగ్గరే జరుగుతాయి. మన వైద్యుల ప్రతిభకి ఇవి అద్దం పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కని విని ఎరుగని ఒక వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి. అసలు సంగతికొస్తే కేవలం 27% మూత్రపిండాల పనితీరు మాత్రమే ఉన్న రోగి నుంచి 418 కిడ్నీ రాళ్లను హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో నిపుణులైన యూరాలజిస్టుల బృందం విజయవంతంగా తొలగించి వార్తల్లో నిలిచారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్యులు మినిమల్లీ ఇన్వాసిస్ విధానం ద్వారా ఈ అద్భుతమైన ఘనతను సాధించారు. ఇది మూత్రపిండాల రాళ్ల తొలగింపు కోసం శస్త్రచికిత్స పద్ధతులలో ఈ ప్రక్రియ పురోగతిని తెలియజేస్తుంది. హైదరాబాద్లోని ఓ 60 ఏళ్ల వృద్ధుడికి గతంలో ఎన్నడూ లేని విధంగా కిడ్నీలో రాళ్లేర్పడి మూత్రపిండాల పనితీరు తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో డాక్టర్ కె పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్థక్, డాక్టర్ దినేష్ ఎం నేతృత్వంలోని బృందం ఇన్వాసివ్ విధానాన్ని ఎంచుకోవడానికి బదులుగా పెర్కుటేనియస్ నెఫ్రోలిథోటమీ అనే కనీస ఇన్వాసిస్ టెక్నిక్ని ఎంచుకుంది. పీపీఎన్ఎల్లో చిన్న కోతలుంటాయి. దీని ద్వారా చిన్న కెమెరా, లేజర్ సహా ప్రత్యేక పరికరాలను మూత్రపిండాలలోకి చొప్పిస్తారు. ఇది పెద్ద శస్త్రచికిత్స, ఓపెనింగ్స్ అవసరం లేకుండా రాళ్లను లక్ష్యంగా చేసుకుని తొలగించడానికి సర్జన్లను అనుమతిస్తుంది. గాయాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు రోగికి కోలుకోవడం వేగవంతం చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ ప్రక్రియ 2 గంటలకు పైగా కొనసాగింది. శస్త్రచికిత్స బృందం ప్రతి రాయిని జాగ్రత్తగా తొలగించింది. మూత్ర మార్గం సంక్లిష్టమైన నెట్వర్క్ గుండా నావిగేట్ చేసింది. అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలు మూత్రపిండాల పనితీరు, సున్నితమైన సమతుల్యతను కాపాడుతూ కీలక పాత్ర పోషించాయి. ఈ అద్భుత విజయం ఆవిష్కరణల శక్తికి నిదర్శనం మాత్రమే కాదు, మూత్రపిండాల్లో రాళ్లు, సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ప్రపంచవ్యాప్తంగా రోగులకు ఆశాదీపంగా నిలుస్తుందని ఏఎన్యు వైద్యులు తెలిపారు.